జై జవాన్, జై జవాన్. వచ్చిన తర్వాత చెప్పండి. భారత్ మాతా కీ జై హింద్. అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలు పెట్టుంటే వాటిలన్నింటినీ మన సైనికులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూరాలో అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులందరికీ హ్యాట్సప్. అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుంది. ప్రత్యేకంగా మన భారత ప్రధాని, ఆయన ప్రధాని అయినప్పటి నుంచి 2014 నుంచి మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలా, అందరితో వ్యాపారాలు చేయాలా, మన వస్తువుల్ని వాళ్ళకి ఎగుమతి చేయాలా, వాళ్ళ వస్తువుని మనం దిగుమతి చేసుకోవాలా. ఆ విధంగా ఆర్థికంగా భారతదేశాన్ని నెంబర్ 1గా ప్రపంచంలో చేయడానికి ప్రయత్నిస్తుంటే పాకిస్తాను ఈ యొక్క ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఇలా చేసిన దానికి బుద్ధి చెప్తామని మొదటి రోజే భారత ప్రధాని చెప్పారు. పాకిస్తాన్ కోరుకోని విధంగా చెప్తామని. అదేవిధంగా ఆపరేషన్ సింధూరా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అలా చేసిన వీళ్ళందరూ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన భారత మహిళలకి సింధూరాన్ని ఎట్లా తుడిసేశారో ఆపరేషన్ సింధూర్ పేరుతో పెట్టి పాకిస్తాన్లో ఏ పౌరులకు ఇబ్బంది లేకుండా, ఏ సైన్యానికి ఇబ్బంది లేకుండా ఉగ్రవాద సంస్థలు అన్నింటినీ సర్వనాశనం చేయడం జరిగింది. అదే రకంగా కాల్పులు విరమణ అయిన తర్వాత కూడా మళ్ళీ కవింపు చర్యలకు మళ్ళీ పాల్పడడం జరిగింది. అరగంటలోనే మన సైన్యం బుద్ధి చెప్పడం జరిగింది. అదే ఉద్యమాన్ని కానీ కంటిన్యూ చేస్తుంటే ప్రపంచ చరిత్ర పుటల్లో పాకిస్తాన్ అనే పేరు ఉండేదే కాదు. ఈరోజు మోడీ గారికి అందరం కూడా ప్రతి భారతీయుడు ఆయన పార్టీకి రహితంగా సపోర్ట్ చేస్తున్న అండగా నిలబాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశ ప్రతిష్ట, ఈ దేశం మనది, ఈ ఊరు మనది, ఈ గడ్డ మనది. ఎన్ని కాపాడే మన సైనికులు 24 గంటలు కనురెప్పుతాం. అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో నేరుగా మన ఆక్రమిత పాకిస్తాన్లో ఎవరున్నారో ఉగ్రవాదుల్ని అందరినీ మట్టుపెట్టడం జరిగింది. ఇది సర్వసత్తాక నవ భారతదేశం. పాత సహనంతో కూడుకున్న భారతదేశం కాదు. ఒక చెంప చూపిస్తే మరొక చెంప చూపించే రోజులు పోయాయి. ఒక హద్దు మీరు ముందడుగు వేస్తే తాట తీసి తరిమి కొడతామని మన జవాన్లు నిరూపించారు. ఈ రోజున సరిహద్దు ప్రాంతంలో నా మహిళల సింధూరం తీసుకోపోవాలని చూసిన మిమ్మల్ని పాకిస్తాన్ చివరి పౌరుడు వరకు వెన్నులో వణుకు పుట్టించారు మా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. రోజుల వ్యవధిలోనే భారతదేశం మీద దాడి జరిగిన రోజుల వ్యవధిలోనే తోక ముడుచుకునేటట్టు చేసిన భారత జవాన్లకు, త్రితల జన సైనికులకు అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతటితో యుద్ధం ముగియలేదు. ఏ రోజున మీరు ముందడుగేస్తే 100 అడుగులు వెనక్కి తరిమి కొడతామని చెప్పి మరొకసారి భారతదేశం తరఫున మన జవాన్లు నినదించారు. అది మన యొక్క భారత ప్రభుత్వం, మన సైన్యం, మన ప్రధానికి ఘనత అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 4వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని పాకిస్తాన్ కవ్వింపు చేయడం ఏదైతే ఉందో అది ఏనాటికి కూడా మంచిది కాదు. పాకిస్తాన్ అనేటువంటిది దాన్ని ఏదైతే వాళ్ళ యొక్క రాజ్యాన్ని మనం ఆక్రమించాలని మన ఉద్దేశం కాదు. కానీ టెర్రరిజాన్ని అంతం చేయమని పదే మనం చెప్తూ ఉన్నాం. ప్రపంచ దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పటికీ కూడా ఆ యొక్క సంస్థలని పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది కాబట్టి అది ఒక టెర్రరిస్ట్ దేశంగా మనం ప్రపంచానికి ఇవాళ గుర్తింపు తీసుకొచ్చాం. ఐక్యరాజ్య సమితిలో కూడా ఇవాళ పాకిస్తాన్ ఏకాకి చేసినటువంటి ఘనత మన భారతదేశానికి దక్కింది. ఆ రకంగా ఇవాళ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో ఈ దాడిని యావత్తు ప్రపంచం మొత్తం కూడా వ్యతిరేకించింది, దాన్ని ఖండించింది.